శత్రువు అంటే నువ్వు భయపడ్డ కాదు. శత్రువును చూసి ఎవరు భయపడాలా? శత్రువు అంటే నువ్వు భయపడ్డా కాదు, నిన్ను చూసి శత్రువు భయపడాలి. అది భక్తి. ఇంకొక మాట చెప్తున్నా, సమస్యను చూసి నువ్వు భయపడకూడదు, సమస్య నిన్ను చూసి భయపడాలి. స్తోత్రా. నేను చెప్తాను, యోబును చూసి సాతాను కూడా భయపడ్డాడు. హల్లెలూయా. ఎందుకు? యోబు విశ్వాసం అంత గొప్పది. చూడండి, సమస్యలను చూసి నువ్వు భయపడుతున్నావంటే నీలో భక్తి లేనట్టే. సమస్యలను చూసి నువ్వు వణికిపోతున్నావంటే నీలో విశ్వాసం లేనట్టే. సమస్యలను చూసి నీవు దిగులు పడుతున్నావంటే నీలో దేవుడి మీద నమ్మకం లేనట్టే. అందుకే యోబు అంటాడు, మీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అంటే మనం చేసే భక్తి కనీసం మనకి ఏం పుట్టించాలా?